Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్. ఇవాల్టి టాపిక్ ఒకసారి చూద్దాం. మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ముఖ్యంగా విదేశాల్లో మెడికల్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి సంబంధించి కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటి, వివిధ అంశాల మీద కూడా చర్చిద్దాం. మనతో మాట్లాడడానికి యుఎస్ఏ నుండి ప్రస్తుతం చాణక్య ఎడ్యుకేషన్ హబ్కి సంబంధించి అదేవిధంగా ప్రొఫెసర్ డాక్టర్ వెంకటకుర్తి గారు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. రైట్ సార్, రైట్ సార్. ఇవాళ టాపిక్ మనం చూసుకుంటే కనుక మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్, అక్కడ ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించి ఓవరాల్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సో బిఫోర్ దట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగబోయే ముందు స్క్రీన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా అదర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేసి మీరు నేరుగా వెంకటకుర్తి గారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సో ప్లీజ్. సో వెంకట్ గారు, సో మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అంటే నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషనా? దాన్ని అసలు మనం ఎలా అంచనా వేయాలంటారు? అంటే ఇప్పుడు మనకి ఎంతో తెలుసు కదా, ప్రపంచం మొత్తం ఏఐ అంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది చేంజ్ చేసేస్తుంది అనేటువంటిది. కానీ ప్రపంచం ఉన్నంత వరకు ప్రతి మనిషి లైక్ దేవుడికి నమస్కారం చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళు నమస్కారం చేసేది ఎవరికంటే డాక్టర్కి. అంటే డాక్టర్కి అంత వాల్యూ ఉంది ప్రపంచంలో. ప్రపంచం ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇండియా అని కాదు, యుఎస్ అని కాదు, ఇక్కడ క్వాలిటీ డాక్టర్స్కి వాల్యూ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఫస్ట్ నా యొక్క ఉద్దేశం. అందుకనే నేను మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు డాక్టర్స్ ఎంబీబీఎస్ చేశారు, వాళ్ళు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అందుకనే ఏంటంటే నాకు తెలుసు ఇండియాలో ఎంబీబీఎస్ చేయటము లేదా దానికి సంబంధించినటువంటి పెయిన్ కానీ ఖర్చులు కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఐఎమ్ ద రైట్ పర్సన్ టు డిస్కస్ దిస్ టాపిక్ అనమాట. అది ఒకటి. రెండవది అబ్రాడ్లో అంటే ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే నీట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళ సీటు వాళ్ళకి కన్ఫామ్గా ఉంటుంది, అంటే ఎక్కడికి వెళ్ళదు. బికాస్ నీట్ గుడ్ ర్యాంక్, వాళ్ళు అబ్రాడ్ గురించి ఆలోచించక్కర్లేదు, ఇండియాలోనే చదువుకోవచ్చు. రెండో కేటగిరీ ఉంటుంది. ఆ రెండో కేటగిరీ ఏంటంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు కానీ మంచి మార్క్స్ రాలేదు, అంటే ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది, క్వాలిఫై అయ్యారు కానీ వాళ్ళకి మెడిసిన్ చేయాలనే యాంబిషన్ ఉంది, కాస్త ఫైనాన్షియల్గా వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరు. అలాంటి వాళ్ళు అబ్రాడ్ గురించి ఆలోచించవచ్చు. మూడో క్రైటీరియా ఉంటుంది. మూడో క్రైటీరియా ఏంటంటే నీట్ క్వాలిఫై అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ క్వాలిఫై అవ్వలేదు కానీ వాళ్ళు మెడిసిన్ చేయాలని వాళ్ళకి అంబిషన్ ఉంది. అలాంటి వాళ్ళని నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు. కానీ అలాంటి వాళ్ళు కూడా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయొచ్చు, కానీ ఇండియాలో ప్రాక్టీస్ చేయలేరు. ఎందుకంటే నీట్ క్వాలిఫై అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో ఈ మూడు కేటగిరీస్లో ఎవ్రీ పేరెంట్ ఆలోచించాల్సింది మన పిల్లవాడు ఏ కేటగిరీలో ఉన్నాడు అని ఆలోచించుకోవాలి. సపోజ్ సెకండ్ కేటగిరీ వాళ్ళు నీట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఎఫ్ఎంజీ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసేసి ఇండియాలో వాళ్ళు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఈ మూడో కేటగిరీ ఏంటి, నీట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఈ ఎగ్జామ్ రాసే అర్హత కూడా ప్రస్తుతానికి లేదు. సో లేనప్పుడు వాళ్ళు బయట దేశాల్లో ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసుకోవడమే కానీ ఇండియాలో ప్రాక్టీస్ చేయలేరు. సో కాబట్టి మన స్టూడెంట్ అంటే మన పిల్లవాడు ఈ మూడు కేటగిరీలో ఎక్కడ ఉన్నాడు అనేది వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఫారెన్ అనేసరికి ఏమైపోయింది అంటే ఇండియాతో కంపేర్ చేసామనుకోండి, ఇండియాలో చాలా మంచి ర్యాంక్ వచ్చేసి సంథింగ్ ఏ కేటగిరీ బి కేటగిరీ సంథింగ్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా డబ్బులు అవుతాయి. డబ్బులు అవ్వని నేను చెప్పట్లేదు, అమౌంట్ నేను చెప్పను, కానీ డబ్బులు బాగానే అవుతాయి. సో అలాంటి కేటగిరీ అలాంటి వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు బయట దేశాల గురించి ఆలోచించవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటంటే బయట దేశాల్లో ఎంబీబీఎస్ చేయటం వల్ల ఒకటి ఎక్స్పోజర్ వస్తుంది, రెండవది ఏమవుతుందంటే లైక్ వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్ ఇప్పుడు కొన్ని దేశాలు ఇండియా కన్నా ముందే ఉన్నాయి డెఫినెట్గా 100%. సో కాబట్టి అదొక అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఈ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి, లేకపోతే యుఎస్లో చేయాలంటే యుఎస్ఎంఎల్ఏ అని ఒక ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్లు రాయడానికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్. అది. అండ్ మూడవది ఏంటి, చాలామంది అనుకుంటారు కదా నేను జస్ట్ డాక్టర్ అయితే చాలు అనుకునే వాళ్ళకి
ఫారెన్ ఎడ్యుకేషన్ పనికిరాదు. చాలా కష్టపడాలి. అసలు ఎంబీబీఎస్ అంటేనే కష్టపడాలి. ఇప్పుడు డోంట్ కంపేర్ విత్ ఎంబీబీఎస్ విత్ మన బీటెక్ అదర్ కోర్స్తో మనం ఎక్కడా కంపేర్ చేయలేం. ఎందుకంటే డాక్టర్ అనేటువంటి వాళ్ళు మనుషుల జీవితాలు లైఫ్ స్పాన్ పెంచుతారు. సో కాబట్టి ప్రపంచం మొత్తం మీద మెడికల్ ఎడ్యుకేషన్కి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇండియాలో చేసినా బయట చేసినా పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పేరెంట్స్ బయట దేశాలకు పంపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి. అంటే రైట్ పర్సన్ అంటే మనకి ఎవరైతే రైట్గా అడ్వైస్ ఇవ్వగలరు, ఆ అడ్వైస్ ఎంత కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి చూడగలరు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ అనమాట. రైట్. వెంకట్ గారు, అంటే ఆల్రెడీ మీరు చెప్పారు అంటే ర్యాంక్ వస్తే ఓకే ఇండియాలో చదువుకోవడానికి, బట్ ర్యాంక్ రాని వాళ్ళ పరిస్థితి చూసుకుంటే కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. మనం చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. చాలామంది అంటే ఫిలిప్పీన్స్ వెళ్ళాము, అక్కడ డాక్టర్కి చదువుతున్న ఎంబీబీఎస్కి చదువుతున్నాం ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో పేరెంట్స్ మైండ్ సెట్ గురించి ఏం ఆలోచించాలి? మేము ఫారెన్ పంపించాము, అక్కడ డాక్టర్ చదివిస్తున్నామని ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ కోట్లలో ఖర్చు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో ఈ రెండింటికి సంబంధించి మీరేం మాట్లాడతారు? డెఫినెట్గా అండి, నాకు డెఫినెట్గా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు ఫిలిప్పీన్స్ పంపిస్తున్నారు. పిల్లవాడు ఫిలిప్పీన్స్ ఎందుకు వెళ్తున్నాడు? ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్నాడు. ఎంబీబీఎస్ ఫిలిప్పీన్స్లో చేసిన తర్వాత ఇండియాలో వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి అనేది వాళ్ళు ఫస్ట్ డే 1 ఇట్ సెల్ఫ్ తెలియాలి. అంటే ఫస్ట్ రోజే తెలియాలి. నేను బయట దేశాల్లో ఎఫ్ఎంజీ ఎవరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు? ఐ థింక్ 4 దేశాలు అనుకుంటాను. ఒకటి అమెరికాలో ఎంబీబీఎస్ చేసిన, కెనడాలో చేసిన, ఆస్ట్రేలియా, ఐ థింక్ న్యూజిలాండ్. ఈ 4 దేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. మిగతా ఏ దేశంలో చేసినా కూడా వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటాయి. సో కాబట్టి ఈ ఫిలిప్పీన్స్ కావచ్చు, లైక్ కరేబియన్ కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్సెప్ట్ దీస్ 4 కంట్రీస్ వాళ్ళు డే 1 ఇట్ సెల్ఫ్ ఎఫ్ఎంజీ సిలబస్ దగ్గర పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసి చేయాలి అనేది ఫస్ట్ వాళ్ళు పెట్టుకోవాల్సిన ఆలోచన. రెండోది మనీ అనుకోండి, మీరు చెప్పే కోట్లు. నాకు తెలిసినంత వరకు ఫిలిప్పీన్స్ లో అంత డబ్బులు ఏం ఖర్చు కావు. అంటే నేను ఇండియా గురించి మాట్లాడాను, కోట్లలో ఖర్చు అవుతుందని. ఫిలిప్పీన్స్ ఏంటంటే తక్కువలో మనకి కోర్స్ పూర్తవుతుందని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ప్లేసెస్కి. సో ఆ కాంటెక్స్ట్లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను సార్. అవునండి, డెఫినెట్గా అంత ఖర్చు కాదండి. ఫిలిప్పీన్స్లో కోట్లు అయితే మాత్రం ఖర్చు కాదు. అంటే ఐ నో ద నెంబర్స్, కానీ ఇప్పుడు నేను డిస్కస్ చేయలేను నెంబర్స్ గురించి. బట్ వేరస్ యు నీడ్ టు కన్సిడర్ అబౌట్ ఫిలిప్పీన్స్, కరేబియన్ ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి, బాగాలేదని నేను చెప్పట్లేదు. రైట్ సార్, మనకి ప్రస్తుతం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. శ్రీదేవి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మనకి వెంకటకుర్తి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, మా బాబు చదువుకుంటున్నాడండి తమిళనాడులో. చెప్పండి. అదే మా బాబు తమిళనాడులో చదువుకుంటున్నాడు. సీట్ వచ్చిందండి, 988 మార్కులు వచ్చినాయండి. మామూలుగా విఎల్ఎస్ అని చదువుకుంటున్నాడండి. బాగుంటుందా అండి? పర్వాలేదా? ఏ కోర్స్ అండి? విఎల్ఎస్ అని ఉంది కదండి ఈసీ బ్రాంచ్ లో. ఇప్పుడు మనం ఇది మెడికల్ గురించి మాట్లాడుకుంటున్నామండి. యాక్చువల్గా లైక్ దీని గురించి మనం మాట్లాడదామంటే విఎల్ఎస్ సిస్టమ్స్ గురించి, ఎంబెడెడ్ గురించి మనం నెక్స్ట్ షోలో ఎప్పుడైనా ఒకసారి డిస్కస్ చేయొచ్చు. ఈ షో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇప్పుడు మనం ఈ షో ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రేపు 22, 23 నుంచో స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ 22 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ తర్వాత వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు, లేకపోతే ఎంసెట్ రాసి లైక్ ఫార్మసీ లేకపోతే బయోటెక్నాలజీ అదర్ కోర్సెస్ చేసేటువంటి వాళ్ళకి ఒక విండో ఓపెనర్ అనమాట. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఫ్రాంక్లీ నేను చెప్తున్నాను కదా, మెడికల్ ఈజ్ ద బెస్ట్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే మిగతా కోర్సెస్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ప్రపంచం మొత్తానికి మెడికల్కి డిమాండ్ అనేది ఎప్పటికీ వెళ్ళదు అదనమాట. రైట్ వెంకట్ గారు, ఇక్కడ నాదొక జనరల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు కాలర్ని బట్టి చూసుకున్నా కూడా మార్క్స్ ఇప్పుడు 9 పాయింట్స్ వచ్చాయి, 985 ఇట్లా వచ్చాయి మార్క్స్. సో మార్క్స్ని బేస్ చేసుకుని కూడా రిలేటివ్స్ కోసమో వాళ్ళ కోసం వీళ్ళ కోసమో మా అబ్బాయిని డాక్టర్ చేద్దాం అనుకున్నాం, మా అమ్మాయిని డాక్టర్ని చేద్దాం అనుకుంటున్నాను కూడా. ఓకే, ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి డాక్టర్ చదివేస్తారులే అని జాయిన్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకునే వాళ్ళు కూడా ఉండరు. సో మీరు మెడిసిన్ బెస్ట్ అని చెప్తున్నప్పటికీ ఇలాంటి సందర్భాల్లో వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే పిల్లలకి ఒకటండి, ఆ ఏజ్ 17, 18 వయసులో వాళ్ళకి పూర్తిగా మైండ్ మెచ్యూరిటీ ఉండదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓ దట్ గై ఈజ్ మేకింగ్ మనీ, ఓ నేను అదే కోర్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక యాంబిషన్లో ఉంటారు. కానీ ఏమవుతుంది అంటే పేరెంట్ ఏం ఆలోచిస్తాడు, అరే మా పిల్లవాడు సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒకే ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ మీద పేరెంట్ ఆలోచిస్తాడు. స్టూడెంట్ ఏం ఆలోచిస్తాడు, నాకు మార్క్స్ వచ్చాయి. ఏమండి, ఇండియాలో మనం ఆలోచిద్దాం, నిజాలు మాట్లాడుకుందాం. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టారు? ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మార్క్స్ చూసుకొని సీట్ ఇచ్చేయచ్చు కదా, డిగ్రీ మార్క్స్ చూసేసుకొని ఐఏఎస్ ఇచ్చేయచ్చు కదా, డిగ్రీ మార్క్స్ చూసేసుకొని బ్యాంక్ ఎగ్జామ్ ఇచ్చేయచ్చు కదా. అంటే వాళ్ళెవరూ కూడా ఈ మార్క్స్ని నమ్మటం లేదు. మీకు బాధ కలుగుతుందేమో కానీ ఇది నిజం. అది వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టుకుంటున్నారు. ఎగ్జామ్ పెట్టుకొని దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు సీట్లు ఇవ్వడం బిగించేశారు. సో కాబట్టి ఇక్కడ 982 వచ్చాయా, 990 వచ్చాయా, 1000 వచ్చాయా అనేది పక్కన పెట్టండి, అది అక్కర్లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆ స్పిరిట్ ఉన్నటువంటిది ఉన్నదా లేదా అనేటువంటిదే మనకి ఇంపార్టెంట్. మనం మొట్టమొదటి నుంచి ఎడ్యుకేషన్ ఒక్కటే లైఫ్ మారుస్తుంది అనేది మనం మాట్లాడుతున్నాం. ది అనదర్ మీనింగ్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ ఈజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ మార్క్స్ సంబంధం లేదు. ఇక్కడ మార్క్స్ ఉంటే మంచిదే, కాదని నేను అంటలేదు, కానీ క్వాలిటీ కావాలి. అది రైట్ వెంకట్ గారు. మరో ప్రశ్న, ఇప్పుడు ఇండియాలో భారతదేశంతో పోలిస్తే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడంలో ప్రధాన లాభాలు ఏంటి? దాని గురించి లాభాలు వెరీ సింపుల్ అండి. ఎందుకంటే లాభాలు ఎక్స్పోజర్ అండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీస్ ఫాస్ట్గా, ఇప్పుడు సపోజ్ మీరు కొన్ని కంట్రీస్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట, అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఎప్పుడైనా ఏంటంటే ఇండియాలో చేస్తున్నప్పుడు ఇక్కడ ఇండియా గురించి ఆలోచిస్తాడు, అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంటర్నేషనల్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్. వాళ్ళకి ఏమవుతుంది, డే వన్ ఇట్ సెల్ఫ్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి, లేకపోతే యుఎస్ఎంఎల్ఈ రాయాలి, లేకపోతే రాయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దేశం వెళ్ళి కష్టపడుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గోల్ సెట్టింగ్, అదే చెప్తున్నాను, ఫారిన్ వెళ్ళి మెడికల్ చేయాలి అనేటువంటి పిల్లలకి మెయిన్ కావాల్సింది కౌన్సిలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఈ కాలేజీకి ఎందుకు వెళ్తున్నాము, ఈ కంట్రీకి ఎందుకు వెళ్తున్నాము అనేది వాళ్ళకి తెలిసింది అనుకోండి, మోర్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇండియాలో కూడా కావాలి అవి, కానీ వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వెంకట్ గారు చెప్పండి. డిసడ్వాంటేజెస్ ఏంటంటేనండి, చాలా మంది అనుకుంటారు కదా, ఫారిన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాయాలి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాయలేరు అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఫారిన్ అంటే బయట దేశాలకు వెళ్ళి ఎగ్జామ్ రాయటం చదవటం అనేది వేస్ట్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎఫ్ఎంజీ కావచ్చు, యుఎస్ఎంఎల్ఈ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎగ్జామ్స్ రాయాల్సిందే. నేను రాయను, అంత నాకు ఎఫర్ట్ లేదనుకునే వాళ్ళు అలా ఆలోచించద్దు. అది ఫస్ట్ అంటే డిసడ్వాంటేజ్. రెండవది ఏంటి, జస్ట్ నాకు డిగ్రీ కావాలి, డాక్టర్ డిగ్రీ కావాలి, నేను డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా పనికిరాదు. బయట దేశాలకు వెళ్ళి చేద్దామంటే కుదరదు. మూడవది ఏమిటంటే, బయట దేశాలకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, 5.5 years డబ్బులు ఖర్చు పెట్టాలి. మనం అతి తక్కువ డబ్బులతో ఎంబీబీఎస్ అయిపోతుందా అంటే కాదు. అట్లీస్ట్ ఈక్వలెంట్ అంటే ఇండియా కన్నా తక్కువ డబ్బులతోనే ఎంబీబీఎస్, అంటే బి కేటగిరీ సి కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను, దానికన్నా తక్కువ డబ్బులతోనే ఎంబీబీఎస్ అయిపోతుంది. కానీ కొంచెం డబ్బులు అవుతాయి. అంటే ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేని వాళ్ళు జస్ట్ డాక్టర్ గానే కావాలి అనుకునే, ఇప్పుడు అదే క్వశ్చన్ కూడా నేను అడగబోతున్నాను. లో కాస్ట్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ అన్నది ఎంతవరకు నిజం, అంటే దానిలో దాగున్నటువంటి సవాళ్ళు ఏంటనే దాని గురించి ఏం చెప్తారు? లో కాస్ట్ ఎంబీబీఎస్ అనేది నేను చెప్పట్లేదండి, లో కాస్ట్ ఏం కాదండి. డెఫినెట్గా నాకు తెలిసినంత రఫ్గా చెప్తున్నా, నెంబర్ డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్, అరౌండ్ లైక్ ఒక 45 to 50 లక్షలు, అంటే $60,000 సంథింగ్ లైక్ దట్, ఆ లెవెల్లో అవుతుందండి. అంటే ఇండియాలో ఒక ఎంబీబీఎస్ బీక్యాట్ సంథింగ్ వెళ్ళినట్లయితే ₹1 కోటి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ₹1 కోటి ఖర్చు అయ్యేటప్పుడు ఈ 60-70 లక్షలు తక్కువే కదా. కానీ ఇక్కడ ఏ కేటగిరీ సంథింగ్ వాళ్ళకి ₹15,000 ఫీజు కట్టినప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా బిగ్ మనీ అవుతుంది. సో ఇక్కడ అదే చెప్పాను కదా, ఫస్ట్ లో కాస్ట్ అనే పదం లేదండి, కాస్ట్ అవుతుంది డెఫినెట్గా. కాకపోతే ఒకటే ఏంటంటే ఇక్కడ కన్నా తక్కువ అవుతుంది, బీ క్యాట్ సి క్యాటగిరీతో కంపేర్ చేస్తే తక్కువ అవుతుంది. అక్కడ కూడా ఏంటంటే మోసాలు ఉన్నాయి. ఆ మోసాలు ఏంటి అంటే, కొన్ని కాలేజెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సంథింగ్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ ప్రాబబ్లీ ఐ నీడ్ టు గో టు కరేబియన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే
గుంటూరుకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఒక కాలేజ్ పెట్టారు, మెడికల్ కాలేజ్ పెట్టారు. నేను చెప్పాను ఫిజికల్గా నేను వచ్చి చూస్తాను అని చెప్పాను. అందుకని నేను వెళ్తున్నాను ఆ కాలేజీకి వెళ్ళి చూసి, అంటే అఫ్ కోర్స్ పర్సనల్గా నాకు తెలుసు వాళ్ళు, అయినప్పటికీ కూడా నేను వెళ్ళి చూసి బాగుంది అనుకుంటే నేను ఎవరికన్నా ఎంకరేజ్ చేయొచ్చు. ఇలా చేయకుండా జస్ట్ ఏదో ఒకటి వెళ్ళిపోయి ఈ కాలేజీ బాగుంది అని చెప్తే కుదరదు. అట్లా చాలా మంది మోసపోయారండి, చాలా మంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రైట్ పర్సన్, రైట్ అడ్వైస్, రైట్ యూనివర్సిటీ. ఈ ముగ్గురు ఉన్నప్పుడు రైట్ స్టూడెంట్స్ తయారవుతారు. అది మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. రైట్ సార్. అదేవిధంగా చాలామంది పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫారెన్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి మెడికల్ అని అనుకునే వాళ్ళు ఈ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ, నాణ్యత విషయంలో, ఫ్యాకల్టీ, బోధన సిబ్బందికి సంబంధించి, హాస్పిటల్ ఎక్స్పోజర్ విషయంలో విదేశీ మెడికల్ కాలేజీలు అసలు ఎంతవరకు విశ్వసనీయమైనవి, ఎంతవరకు మనం నమ్మొచ్చు, బిలీవ్ చేయొచ్చు? డెఫినెట్గా నమ్మొచ్చండి, అదేమి ఇబ్బంది ఏం లేదు. మరీ లైక్ ఇఫ్ యూ వాంట్ గో టు ఆఫ్ఘనిస్తాన్ ఇంకోటికి వెళ్తానంటే పక్కన మన వాళ్ళు ఎవరు వెళ్ళరు కాబట్టి. ఇఫ్ యూ గో టు లైక్ కరేబియన్ కావచ్చు, కరేబియన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 3 సంవత్సరాల పాటు కరేబియన్లో చదువుతారు. చదివిన తర్వాత 2 సంవత్సరాలు అమెరికా వచ్చి వాళ్ళు క్లినికల్స్ చేస్తారు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అదేవిధంగా నాకు పర్సనల్గా తెలుసు, మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఫిలిప్పీన్స్లో చేశారు. వాళ్ళు కూడా ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏదో చేస్తున్నారు. అంటే డిపెండింగ్ అపాన్ దట్. ఒక మలీనాలో ఫిలిప్పీన్స్ క్యాపిటల్లో 14 కాలేజెస్ ఉన్నాయండి, మెడికల్ కాలేజెస్. టూ మెనీ ఇండియన్ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. అదేవిధంగా ఉక్రెయిన్ ఈజ్ ఆల్సో. కాకపోతే ఇప్పుడు ఉక్రెయిన్ ని అంతగా నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకు వార్ వల్ల ఎంకరేజ్ చేయట్లేదు. ఉక్రెయిన్ ఈజ్ గుడ్, ఈవెన్ రష్యా ఈజ్ గుడ్. వీటన్నిటికీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. మనకి అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. రష్యాలోకి వెళ్ళామనుకోండి, ఫస్ట్ 6 months వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లోకల్ లాంగ్వేజ్. చైనా కూడా చాలా మంది వెళ్తున్నారు, అక్కడ కూడా బాగానే ఉంటుంది. సో కాబట్టి మనము కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. ఫ్యాకల్టీ బాగానే ఉంటారు. కరేబియన్లో అయితే చాలా మంది, యూ వోంట్ బిలీవ్ ఇట్, లైక్ ఇండియన్ ఫ్యాకల్టీనే ఉన్నారు. ఇండియా ఫ్యాకల్టీ, అమెరికాలో ఉన్న ఇండియన్ డాక్టర్స్ అంతా అక్కడ టీచ్ చేస్తుంటారు. సో చాలా బాగానే ఉంటుంది కొంతవరకు. అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్తో పాటు కల్చరల్ డిఫరెన్సెస్ కావచ్చు, ఇతర అంశాలు ఏమైనా విద్యార్థుల అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? ఏమి ఉండదండి. వాళ్ళ యొక్క గోల్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ గుడ్ క్వాలిటీ డాక్టర్ అనేటువంటిది ఒకటి. అది దానివల్ల ఏమి ఉండదు డెఫినెట్గా. ఒక లాంగ్వేజ్ అంటారా, ఎస్. కల్చరల్ యాక్టివిటీ, ఆ 2 ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా వచ్చారనుకోండి, ఈ కల్చరల్ బ్యారియర్ ఖచ్చితంగా కనపడుతుంది. వితిన్ 6 months అడ్జస్ట్ అయిపోతారు, అదేమీ ప్రాబ్లం ఏమీ లేదండి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. నేను ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, డే 1 నుంచి ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. డే 1 నుంచి యూఎస్ఎంఎల్ఈ కావచ్చు, ఎఫ్ఎంజీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ల్యాబ్ కావచ్చు, ప్రిపేర్ అవుతూ ఉంటే 100% ఫారిన్ ఎడ్యుకేషన్ మంచి ఇన్స్టిట్యూట్లో చేస్తే చాలా బాగుంటుంది, 100%. రైట్. అదేవిధంగా ఎగ్జామ్స్ విషయానికి వస్తే సార్, ఎఫ్ఎంజీ కావచ్చు, ఎన్ఈఎక్స్టీ వంటి లైసెన్సింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలో మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొనే అసలు ప్రధాన కష్టాలు ఏంటండి, వాటి గురించి ఏం చెప్తారు సార్? కష్టాలు ఏం లేదండి. ఇక్కడ సిలబస్ అనేటువంటిది, ఇప్పుడు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్టాండర్డ్స్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు. మన ఈ మధ్యకాలంలో ఒక అతను మలేషియాలో ఎంబీబీఎస్ చేసి నేను ఆ ఎగ్జామ్ ఎందుకు రాయాలి అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. కేసు పెడితే సుప్రీంకోర్టు ఏమంది అంటే, మేము ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వము, ఎంసీఐ ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. ఎంసీఐ ఏం చెప్పింది అనేటువంటిది, వాళ్ళు ఇండియాలో ఉన్న పేషెంట్స్ యొక్క హెల్త్కి రెస్పాన్సిబుల్ అండి. అలాంటప్పుడు వాళ్ళు మంచి డాక్టర్స్ లోపల రావాలనుకుంటారు. సో కాబట్టి ఎగ్జామినేషన్ కష్టంగానే ఉంటుంది, ఎగ్జామినేషన్ టఫ్గానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనము ప్రిపేర్ అవ్వాల్సిందే. మనం కోర్టులో వెళ్తే ఏమవుతుంది, ఏమీ కాదు, అదే అయింది. ఈ 4 దేశాలు తప్పించి మిగతా ఏ దేశంలో ఎంబీబీఎస్ చేసినా, ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నా, నీట్ ఎగ్జామ్ పీసీ నీట్ రాయాలన్నా, చేయాలన్నా సరే ఇది మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. ఇండియాలో ఎవరు ప్రాక్టీస్ చేయాలన్నా సరే నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాల్సిందే. క్వాలిఫై అవ్వకుండా మీరు ఎక్కడ మెడికల్ చేసినా ఇండియాలో ప్రాక్టీస్ చేయలేరు అని వాళ్ళు రూల్స్ పెట్టేసుకున్నారు. అది మంచిదే, దేశానికి చాలా మంచిది. వీ నీడ్ అప్రిషియేట్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో పిల్లలు కష్టపడాల్సిందే. సక్సెస్ బాగానే ఉందండి, 60 to 70% సక్సెస్ రేట్ ఉంది. కొన్ని కాలేజీ స్టూడెంట్స్కి 80% కూడా ఉంది. అదేమీ ప్రాబ్లం ఏమీ లేదు. రైట్. వెంకట్ గారు, నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టూడెంట్స్ కావచ్చు, ఇండియాలో ముఖ్యంగా పేరెంట్స్ కావచ్చు, ఇండియాలో ఉన్న కాలేజెస్కి పంపితేనే అయ్యో హాస్టల్ జాయిన్ చేస్తేనే సరిగా తింటున్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఒక విదేశం అబ్రాడ్లో చేయించేటప్పుడు వాళ్ళ సేఫ్టీ విషయంలో,
అకామిడేషన్ విషయంలో, ఫుడ్ విషయంలో, క్లైమేటిక్ వాతావరణ పరిస్థితుల విషయంలో పేరెంట్స్ ఎక్కువగా ఆందోళన చెందే అంశాలు కూడా ఇవే అంటారా? వీటిని చూసుకోవాలా? ఎందుకంటే రేసిజం కూడా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో కూడా. వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఏం చెప్తారు? చూడండి, ఇంట్లో అమ్మ అన్నం వండి పెట్టినట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఏ హాస్టల్లో అన్నం వండి పెట్టడం జరగదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది వెరీ క్లియర్. డిఫరెన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి. దే డోంట్ వాంట్ టు కంపేర్ విత్ హోమ్లీ ఫుడ్ విత్ హాస్టల్స్. అది ఒకటి. రెండోది ఏమవుతుంది, వాళ్ళందరూ ఇప్పుడు ఎంబీబీఎస్కి వచ్చే వాళ్ళందరూ కూడా నా ఉద్దేశం 18 సంవత్సరాలు, 18 years అబవ్ ఉన్న వాళ్ళే కదా. సో వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు నేను చెప్పే ఏ దేశానికి బయటకు వెళ్ళినా కూడా ఎవ్రీథింగ్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. లేదనుకోండి, ఒక రైస్ కుక్కర్ కొనేసుకుంటారు, లేదా కొంచెం కర్రీస్ చేసుకుంటారు, తింటారు. అంటే వాళ్ళ ప్రైమరీ గోల్ ఎడ్యుకేషనా, ప్రైమరీ గోల్ ఫుడ్డా అనేది డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళ ప్రైమరీ గోల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు ఈ ఫుడ్ అనేటువంటివన్నీ ఏమవుతాయి, సెకండరీ అయిపోతాయి. అఫ్ కోర్స్ కష్టం ఉంటుంది, క్లైమేట్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మొన్న 2 నెలలు ఇండియాలో ఉన్నాను వేరే పని మీద. ఇప్పుడు న్యూ జెర్సీలో వచ్చాము, మా ఇంటి చోటు ఇంత స్నో ఉంది, అలవాటు అయిపోవాలి, తప్పదు. దెర్ ఈజ్ నో ఆప్షన్. అంతేగాని నేను ఇక్కడ ఉండలేను అంటే కుదరదు కదా. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎంబీబీఎస్ క్వాలిటీ డిగ్రీ చేయటం కోసం వచ్చాము అనేది ప్రైమరీ గోల్ అయినప్పుడు మిగతావన్నీ తగ్గిపోతాయి, మినిమైజ్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి అవన్నీ ఇష్యూస్ ఉంటాయి చాలా మంది. ఇప్పుడు ఈవెన్ మా అమ్మాయి వైజాగ్ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ అన్నప్పుడు ఆయన అదే చెప్పారు, హాస్పిటల్ CEO, సార్ మీ ఇంట్లో మీ అమ్మ చేసినట్టు ఫుడ్ మేము చేయగలము? మేము చేయలేము, ఇది నిజం, ఇది ఒప్పుకొని తీరాలి. నేను అదే చెప్తున్నా, ఇంట్లో ఉన్న ఫుడ్తో కంపేర్ చేయడం అనేది జరగదు. దానికి తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ అవ్వాలి, అంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్. అంటే ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత అడాప్టబిలిటీ అనేది ఉంటేనే ఖచ్చితంగా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. అంతే కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటి నుంచి చెప్తాను, ఎంబీబీఎస్ చేసేటువంటి వాళ్ళకి USMLEనా, లేకపోతే FMGనా, లేకపోతే ఫ్లాపా, లేకపోతే లైక్ దిస్ అనేది గోల్. అది ఆ గోల్ రీచ్ అవ్వడం కోసం పొద్దు నుంచి సాయంత్రం దాకా దాని మీద కష్టపడటం అనేది ఒక్కటే వాళ్ళకున్న ఆప్షను. కాకపోతే ఇండియాలో వాళ్ళకు వచ్చిన ర్యాంకుకి సీటు రాదు కాబట్టి మనం కాస్త ఎఫర్ట్ చేయగలం కాబట్టి మంచి కాలేజీ చూస్ చేసుకోండి బయట దేశాల్లో. దానికి ఏమిటంటే చాలా మంది హెల్ప్ చేస్తారు, ఐఎమ్ షూర్ ఆన్ దట్ సైడ్. రైట్. వెంకట్ గారు, వన్స్ అబ్రాడ్లో అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఇండియాలో మరియు అబ్రాడ్లో ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఏం చెప్తారు సార్? ఎక్కడైనా ఎంబీబీఎస్కి అవకాశాలు ఉన్నాయండి, అవకాశాలు లేవు అనే పరిస్థితి లేదు. ఎంబీబీఎస్కి ప్రపంచం మొత్తం అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయండి, డెఫినెట్గా. ఒకటే సార్ మొదటి నుంచి చెప్తుంది, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. నాకు 1000కి 1000 మార్క్స్ వచ్చాయి అన్న స్కిల్ లేకపోతే వాడికి ఎక్కడా అవకాశం రాదు. కాబట్టి ఇక్కడ మార్క్స్ కన్నా స్కిల్స్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ మెడికల్ ఏరియాలో స్కిల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి క్లినికల్స్ సబ్జెక్టు ఇవన్నీ ఉన్నటువంటి మంచి కాలేజీని చూస్ చేసుకోవటానికి వాళ్ళు మంచి గైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రైట్. వెంకట్ గారు, ఇప్పుడు ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు విదేశాల్లో అబ్రాడ్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఎంపిక చేసుకునే ముందు ఎవరైనా విద్యార్థులు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు ఏంటి? వాటి గురించి ఏం చెప్తారు? ఫస్ట్ వాళ్ళ కాలేజీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అప్రూవ్ అయిందా లేదా అనేది చూసుకోవాలండి. ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అప్రూవ్ అవ్వకుండా ఉన్న హాస్పిటల్కి మనం వెళ్ళకూడదు అనేది ఒకటి. ఆ కాలేజీ పెట్టి ఎన్నాళ్ళు అయింది? జస్ట్ ఒక లాస్ట్ ఇయర్ కాలేజీ పెట్టారనుకోండి, దాన్ని నేను ఎంకరేజ్ చేయను, డెఫినెట్గా చేయను. అట్లీస్ట్ ఒక 2 బ్యాచెస్ వెళ్ళిపోవాలి. అంటే 7-8 years అయితే 2 బ్యాచ్లు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళకి మొత్తం సర్కిల్ మంచిగా ఉండొచ్చు. అలాంటిది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు USMLE రాయాలి అనుకోండి, ఆ కాలేజీ అప్రూవ్ అయి ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంటే ఏ కాలేజీకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో ఆ కాలేజీ పేరు వెళ్ళి ఆన్లైన్లో వెళ్ళిపోసేసి మొత్తం చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అప్రూవ్డ్ అని చూసిన తర్వాత మాత్రమే ఆ కాలేజీకి వెళ్ళాలి అనేది ఒకటి. రెండవది ఇంకో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే, 40 లక్షలు 50 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ 50 లక్షలు మాకు ఇవ్వండి, మేము మీకు సీట్ ఇప్పిస్తాం అంటారు. అది పొరపాటును కూడా చేయకండి. మీరు ఏ ఫీజు అయితే కట్టాలనుకుంటున్నారో ఆ ఫీజు ఆ కాలేజీ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోండి. ఆ కాలేజీ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి పేరు అక్కర్లేదు, ఒక ఊళ్ళో
మీకు తెలుసా ఊరు కూడా, ఒక ఊళ్ళో ఒక వ్యక్తి 100 మంది దగ్గర 40 కోట్ల రూపాయలు వసూలు చేసి తను పారిపోయాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను డబ్బులు తీసుకున్నాడు. నేనేం చెప్తున్నాను, నేను డబ్బులు అసలు మనిషికి ఇవ్వకండి, డైరెక్ట్గా కాలేజీకి పెరిగి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోండి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని ఆ కాలేజీకి ఇచ్చేస్తాయండి. అప్పుడు మీరు సేఫర్ జోన్లో ఉంటారు. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఏంటంటే మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కాలేజీకి అప్రూవల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. రెండవది కాలేజీలోంచి ఎన్ని బ్యాచెస్ బయటకు వెళ్ళిపోయినాయో చూడాలి. ఆ కాలేజీ సంబంధించిన వెంకట్ గారు ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఒక్క వాక్యంలో 1 సెంటెన్స్ లో చెప్పాలంటే మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అనేది ఎవరికి సరైన నిర్ణయం, ఎవరికి కాదంటే ఫైనల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు? నీట్ క్వాలిఫై అయ్యి ఎక్కువ ర్యాంక్ వచ్చి ఇండియాలో సీటు రాదు అనుకునేటువంటి వాళ్ళకి అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ అండి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చారు. ఖచ్చితంగా విద్యార్థులు, పేరెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో మెడిసిన్ చేయాలనుకుంటున్నారో, ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వెంకటకృతి గారు ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. సో చూసారు కదా, ఇది ఈ వారం ఎడ్యుకేషన్ స్పెషల్. మరో వారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9 News. Please subscribe our channel for more updates and interesting facts about quality education.